మరొకరి జీవితానికి పునర్జన్మకు పునాది అనే విషయం నేటి సమాజంలోని వ్యక్తులు గుర్తించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మరియు అఖిల భారత శరీర దాతల సంఘం యొక్క సంయుక్త ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలోని జింకానా ఆడిటోరియంలో నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే తీసుకున్న నిర్ణయాలు చరిత్ర బ్రతికి ఉన్నంత కాలం సజీవంగానే ఉంటుందని కొనియాడారు. ఈ సభా కార్యక్రమంలో మెడికల్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టి కృష్ణబాబు, జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ ఎస్ఎస్వి, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సుందరాచారి, డాక్టర్ గోఖలే తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా దాదాపు 20 సంవత్సరాలుగా వాళ్ళు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో సామాజిక స్పృహతో, సామాజిక బాధ్యతతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అనేక మంది వ్యక్తుల్ని, సంస్థల్ని ప్రోత్సహిస్తున్న శ్రీమతి సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ సేవలని, ఆ ట్రస్టు నిర్మాత సీతామహాలక్ష్మి గారు ఇవాళ వివిధ రంగాల్లో సేవలు అందించిన వ్యక్తులకి, సంస్థలకి సావిత్రిబాయి స్మారక అవార్డుల ప్రధానోత్సవం చేస్తున్నారు. ముఖ్యంగా అవయవ దానం చేసిన వ్యక్తుల్ని గుర్తించడం, వారి సేవల్ని గుర్తించడం, తదనుగుణంగా ప్రజల్లో అవగాహన కల్పించి అవయవ దానం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం నిజంగా అభినందనీయం. ఇవాళ దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి సంవత్సరం 5 లక్షల మంది జీవన్ దాన్ ట్రస్ట్లో అవయవ దానం కోసం రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. అయితే డిమాండ్ అంత పెద్ద ఎత్తుంటే, అంటే కార్నియాకి కానీ, గుండెకి కానీ, కిడ్నీకి కానీ, ఊపిరితిత్తులకు కానీ, ప్యాంక్రియాస్కి కానీ, ఇటువంటి అనేక అవయవాలు ఏమన్నా బ్రెయిన్ డెడ్ కేసు ఉంటే 8 అవయవాలని ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉంది. ఇవాళ డిమాండ్ అంత పెద్ద ఎత్తున ఉంది, సప్లై మాత్రం లేదు. నాకున్న సమాచారం ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్న జీజీహెచ్ హాస్పిటల్లోనే ప్రతిరోజు 4 నుంచి 5 మంది బ్రెయిన్ డెడ్ కేసులు వస్తున్నాయి. సో బ్రెయిన్ డెడ్ కేసులలో కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తే వారి అవయవాల్ని ఎవరికైతే అవసరం ఉందో, రోగగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మార్పిడి చేయడం వల్ల ఒక్కొక్క బ్రెయిన్ డెడ్ కేసు నుంచి 8 మందికి ప్రాణదానం చేయొచ్చు, లేదా కళ్ళనివ్వచ్చు, ప్రాణం నిలపచ్చు. ఇటువంటి అద్భుత అవకాశం, అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు జీవించుండే అవకాశం కలుగుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తారు, ఆత్మ శరీరం నశిస్తుంది కానీ ఆత్మని నిప్పు, నీరు, గాలి, ఆయుధం కూడా నశింపజేయలేదు అని. అంటే ఆత్మ శాశ్వతమని. ఆ ఆత్మ శాశ్వతం కావాలి, తర్వాత దానికి అర్థము పరమార్థం ఉండాలంటే ఈ బ్రెయిన్ డెడ్ కేసుల్లో అవయవ దానం చేయడానికి మా కుటుంబ సభ్యులను ప్రేరేపించాలా, ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం పుట్టుక చావు మధ్య ఏం చేస్తామో అదే సమాజం గుర్తుపెట్టుకుంటుంది. ఇవాళ 194వ జయంతి ఇవాళ సావిత్రిబాయి పూలే. ఇన్నాళ్ళ తర్వాత కూడా వారిని మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నామంటే, వారు ఆ రోజుల్లోనే బాలికల కోసం ఒక స్కూల్ని ప్రారంభించడం, ఆ రోజుల్లోనే చైతన్యం నింపే ప్రయత్నం చేసి ఒక సామాజిక సంస్కర్తగా పనిచేశారు. కాబట్టి దాదాపు 194 సంవత్సరాలు కూడా తర్వాత కూడా వారిని మనం స్మరించుకుంటున్నాం, వారికి ఘనంగా నివాళులు అర్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా అవయవ దానం చేయడానికి ప్రజలు ముందుకు రావాల్సి ఉంది. జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 60 నుంచి 70% డోనర్లు కానీ లేదా ట్రాన్స్ప్లాంటేషన్లు కానీ జరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే 65 మంది ఈ సంవత్సరం అవయవ దానం చేశారు. 205 ట్రాన్స్ప్లాంటేషన్లు జరిగాయి. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవయవ దానం గురించి, దాని ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం పాటు ప్రోత్సాహం ఇవ్వడం కోసం
అవయవ దానం చేస్తున్న కుటుంబ సభ్యులకి 10,000 రూపాయలు చాలా చిన్న వృతాభర్తిగా చేస్తున్నదే 10,000 రూపాయలు కానీ ఏ ఆసుపత్రుల్లో అయితే వారు బ్రెయిన్ డెడ్ కేసుగా ఉంటున్నారో వారి కుటుంబ సభ్యులు అవయవదానం చేయడానికి ముందుకు వస్తున్నారో అక్కడ వారికి శాల్వాతో సన్మానించడం కానీ సత్కరించడం కానీ తర్వాత ఆ పార్థివ దేహాన్ని తీసుకెళ్లి అవయవదానం చేసిన తర్వాత అంత్యక్రియలు చేస్తున్న సందర్భంగా జిల్లా అధికారుల సమక్షంలో